అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఓ అమ్మ కథ 3వ భాగం. క్రితం ఎపిసోడ్లో కుసుమ ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం రావటంతో కంగారు పడి భద్రమ్మని వెంటబెట్టుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ డాక్టర్ సంతానం కలగటం కోసం కుసుమ వాడుతున్న మందులు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వటంతో అలా జరిగిందని, కనుక ఆ మందులు వాడడం మానేయమని చెప్పాడు. ఈ విషయంగా తమ గైనకాలజిస్ట్ని కలిసి మాట్లాడమని కూడా సలహా ఇవ్వటంతో కుసుమ బాధగా అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. జరిగిన విషయం భర్తకి చెప్పింది. మరోవైపు భద్రమ్మ ఇంట్లో ఆమె అత్తగారు కోడలి కోసం తను కష్టపడి సంపాదించిన డబ్బుతో భద్రమ్మకి బలమైన భోజనం పెట్టింది. ఉదయం లేచాక కాలువగట్టుకి వెళ్ళొస్తానని వెళ్లిన సూరి పాముకాటితో చనిపోయాడు అన్న వార్త రావటంతో భద్రమ్మ షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. డాక్టర్ చెప్పిన విషయంగా గైనకాలజిస్ట్ని కలిసిన కుసుమ వినోదులతో డాక్టర్ ఈ విధంగా అంటున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. సంతానం కోసం ఇచ్చిన మందులు మీకు పడటం లేదు కనుక ఆ మందులు ఆపక తప్పదు. దీన్ని బట్టి చూస్తే ఇక మీరు సొంతంగా తల్లయ్యే సోర్సెస్ అన్నీ మూసుకుపోయాయి. ఇక మీరు ఎప్పటికీ తల్లి కాలేరు అని డాక్టర్ చెప్పడంతో కుసుమ బోరున ఏడ్చింది. ఆమెను చూసిన డాక్టర్ ఆమెను ఓదార్చే ప్రయత్నంగా ఇలా అంటున్నాడు. చూడండి మిస్సెస్ వినోద్, మీరు ఇలా బాధపడినా ఉపయోగం లేదు. పిల్లలు కావాలన్న మీ ఆలోచన తప్పు కాదు, కానీ ఆ అవకాశం మీకిక లేదు కనుక మీరు ఆల్టర్నేటివ్గా ఎవరైనా అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే మీకు పిల్లలొచ్చినట్టు అవుతుంది. ఒక అనాథకి కూడా కుటుంబం ఏర్పడినట్టు ఉంటుంది. ఆలోచించండి. ఆ మాటకి కుసుమకి కోపం వచ్చి ఇలా అంటుంది. చూడండి డాక్టర్, మేము మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాం. ప్లీజ్ సజెషన్స్ ఇవ్వకండి. నాకు నా భర్త రక్తమే నా పొత్తిళ్లలో బిడ్డగా కావాలి, వేరెవరో పిల్లలు కాదు అని అనటంతో వినోద్ కుసుమని కంట్రోల్ చేసి డాక్టర్తో ఇలా అంటాడు. పోనీ వేరే ఏదైనా ట్రీట్మెంట్ చేంజ్ చేసి చూద్దామా డాక్టర్? వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే మా కోసం ఆలోచించండి డాక్టర్. చూడండి మిస్టర్ వినోద్, మనకు నచ్చలేదని నిజాలు చెడ్డవి కాదు. ఉన్న విషయం చెప్పాను. అదీ కాదంటే మరో ప్రాసెస్ ఉంది. సరోగేటివ్ మదర్. వేరే ఎవరైనా ఒక స్త్రీ తన గర్భాన్ని మీ బిడ్డని మోయటానికి అద్దెకిచ్చే పద్ధతిది. ఈ పద్ధతిలో మీ కణాన్నే ఆ అద్దె గర్భంలో ఉంచి అలా కలిగిన బిడ్డని మీకివ్వటం. ఇక ఆల్టర్నేటివ్ అంటే ఇదొక్కటే ఉంది అని డాక్టర్ చెప్పడంతో కుసుమకి ఆ మాట నచ్చింది. ఈ ప్రాసెస్ అంటే నాకు ఓకే డాక్టర్. నా భర్త రక్తాన్ని నా కడుపులో మోయకపోయినా పర్వాలేదు, కానీ అది ఆయన రక్తం అయితే చాలు. ఆ బిడ్డ నా బిడ్డే కదా. ఈ ప్రాసెస్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మూవ్ అయిపోదాం. ఏమంటావు వినోద్ అని భర్తని అడగటంతో వినోద్ ఇలా సమాధానమిస్తాడు. నీకిష్టమైతే నాకేం ప్రాబ్లం లేదు కుసుమా, డాక్టర్ ఈ ప్రాసెస్కే వెళ్దా అని అనటంతో అప్పుడు డాక్టర్ ఇలా బదులిస్తున్నాడు. సరే మిస్టర్ వినోద్, ఇలా బేబీని క్యారీ చేయటానికి కావాల్సిన మదర్స్ని అరేంజ్ చేయటానికి ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ చేద్దాం. ఆ కాస్ట్ అది ఎంత అన్నది వాళ్లతోటే మాట్లాడదాం అని చెప్పటంతో కుసుమ వినోదులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు. మరోవైపు భద్రమ్మ ఇంట్లో చనిపోయిన భర్తకి అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయి. భద్రమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెకు అత్తగారు కాంతం ధైర్యం చెప్తూ ఉంటుంది. ఎట్ట ఎన్ని రోజులు ఏడ్చినా పోయినాడు తిరిగి వస్తాడేంటే. కన్న తల్లిని నేనే ఈ కడుపు కోత భరిస్తున్నాను. నువ్వు కూడా అలవాటు చేసుకో. ఆ దేవుడి చూపు మన మీద ఎంతే ఉందనుకో అని తన బాధని దిగమింగుకొని కోడలికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది అత్తగారు. అలా ఆ రోజు రాత్రికి అత్తాకోడలిద్దరూ ఏడుస్తూనే నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత అత్తాకోడలిద్దరూ తమ పనులు తాము చేసుకుంటూ ఉండగా వడ్రంగి సుబ్బన్న ఒక చెక్క ఉయ్యలు తీసుకొచ్చి వాళ్ళకిస్తూ ఇలా అంటాడు. జరిగిన విషయం నాకు ఆలస్యంగా తెలిసిందమ్మా. ఆయన ఇట్టాని సమయంలో మీకు ఇది ఇవ్వటం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఒక చక్కటి ఉయ్యాలు తయారు చేయమని సూరి నాకు మొత్తం డబ్బులు ఇచ్చేశాడు. అందుకే ఈ ఉయ్యాలు తయారు చేశాను. తీరా చూస్తే ఎంతలో ఈ ఘోరం జరిగిపోయింది. కానీ ఈ ఉయ్యాల మీకు అందించడం నా బాధ్యత. అందుకే మీకిచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో చెల్లమ్మా, ఇక్కడ పెట్టి వెళ్తున్నాను అని చెప్పి ఆ తీసుకొచ్చిన ఉయ్యాల అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు.
అప్పుడు దాన్ని చూస్తూ భద్రమ్మ కాంతానికి సూరి గుర్తొస్తాడు. బోరున ఏడుస్తారు. ఇక మరోవైపు సరోగేటివ్ మదర్ కోసం డాక్టర్ సమక్షంలో ఏజెంట్తో వినోద్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఏజెంట్ ఇలా బదులిస్తాడు. చూడండి సార్, మీకు కావాల్సింది మీ బిడ్డని చక్కగా కడుపులో మోసే ఒక తల్లి. మరి అలాంటిది వాళ్ళు ఒక 5-6 లక్షలు డిమాండ్ చేయటంలో తప్పే ఉంది చెప్పండి. అవసరం మీది, ఆలోచించుకోండి. పైగా మందులు, హాస్పిటల్ ఖర్చులు, టెస్టులు అన్నీ మీరే చూసుకోవాలి. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి, చక్కటి పోషకాహారానికి కూడా డబ్బులు మీరే ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 9 నెలల ఖర్చులు మీరే చూడాలి అని చెప్పటంతో వినోద్ కాస్త బేరసారాలు జరిపి మొత్తానికి 5 లక్షలకి డీల్ ఫిక్స్ చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన వినోద్తో కుసుమ ఇలా అంటుంది. ఏవండి, పాపం మన భద్రమ్మ భర్తని పాము కాటేస్తే తను చనిపోయాడంట. ఇందాకే ఆ ఊరు నుండి వచ్చే పక్కింటి పని మనిషి చెప్పింది అని చెప్పటంతో వినోద్ కుసుమలు బాధపడతారు. తర్వాత వినోద్ ఏజెంట్తో జరిగిన సంభాషణ గురించి కుసుమతో చెప్తాడు. మొత్తానికి 5 లక్షలకు ఒప్పుకున్నాను. ఖర్చులన్నీ మనవేనంట. ఓకే అన్నాను గనుక ఆ పర్సన్ని రేపు తీసుకొచ్చి పరిచయం చేస్తానన్నాడు ఆ ఏజెంట్. మనం రేపు కొంత అడ్వాన్స్ ఇవ్వాలంట అని చెప్పటంతో కుసుమ రిలాక్స్ అయ్యింది. ఆ తెల్లవారే ఆ ఏజెంట్ ఆ పర్సన్ని తీసుకొచ్చాక డాక్టర్ ఆమెకు టెస్టులు చేసి ఆమెను బయటికి పంపించాక వినోద్ కుసుమలతో ఇలా చెప్తున్నాడు. చూడండి వినోద్, ఈ పర్సన్ అంత హెల్దీగా లేదు. బహుశా ఈమె ఇదే వృత్తిగా ఎంచుకున్నట్టుంది. పైగా కాస్త స్టెరాయిడ్స్ వాడే అలవాటు కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఈమె కండిషన్ చూస్తే బాలేదు. కనుక ఇలాంటి గర్భంలో మీ బిడ్డ పెరగటం కొంచెం రిస్కీ. మరో క్యారియర్ కోసం వెయిట్ చేయటం మంచిది అని చెప్పటంతో అప్పటి వరకు వాళ్లలో ఉన్న సంతోషమంతా మాయమైపోతుంది. అదే బాధతో ఇంటికి వెళ్లేసరికి అక్కడ వినోద్ తల్లి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఇంట్లోపలికి వెళ్ళాక తర్వాత ఆమె కుసుమను ఉద్దేశించి వినోద్తో ఇలా అంటుంది. చూడు వినోద్, నాకు విషయం మొత్తం తెలిసింది. మాకిష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావని ఈమెని కోడలుగా ఒప్పుకున్నావు. కాని ఇప్పుడు ఈమెకి పిల్లలు పుట్టరు కనుక మరో గర్భంలో పిల్లల్ని కని వాళ్లని మా మనవలని చెప్తే మేం తీసుకోలేం. అందుకే నువ్వు త్వరలో కుసుమ సంగతి మర్చిపోయి మేం చూసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అవు. ఇక ఈ విషయంలో వేరే డిస్కషన్స్ ఏమి పెట్టాలని చూస్తే ఇక నీకు తల్లిదండ్రులు చచ్చారనుకో అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ విధంగా తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని కుసుమ వినోదులు తల్లి తండ్రి కావాలని ఒక అద్దె గర్భం కోసం వెతుకుతున్న సమయంలో వినోద్ తల్లొచ్చి కుసుమకి విడాకులిచ్చేయమని చెప్పటంతో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఇక ఇప్పుడు వినోద్ విడాకులిచ్చేస్తే కుసుమ పరిస్థితేంటి? తన భర్త ఆశపడి ప్రేమతో చేయించిన చెక్క ఉయ్యాల వల్ల భద్రమ్మకి రాబోతున్న సమస్యలేంటి? కొడుకు చనిపోయినా కోడలిని ప్రేమగా చూసుకుంటున్న కాంతం ఎప్పటికీ కోడల్ని అలాగే చూసుకోగలుగుతుందా? ఓ కన్నతల్లి కన్నీటి కథలో ఏ తల్లి బిడ్డకి తల్లి కాబోతుంది, ఎలా కాబోతుంది? ఈ విషయాలు తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో కలుద్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.